మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం మేడం. నమస్తే సిరి గారు. సో మేడం, చాలా వరకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో, దానికి సంబంధించిన ప్రొడక్ట్ కావచ్చు, ఎవరైనా కూడా ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు ఒక కస్టమర్ నుంచి కావచ్చు, లేదు అంటే ఒక బిజినెస్ టు బిజినెస్ నుంచి కావచ్చు, ఒక అగ్రీమెంట్‌ని మనం తయారు చేసుకోవాలి అంటే దానికి అగ్రీమెంట్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి? అలా తయారు చేసుకునేటప్పుడు ఒక వ్యాపారవేత్త ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు మ్యామ్? సో ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నారు అంటే ఫస్ట్ కంట్రీ టు కంట్రీ ఎలాంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో మీరు వెతికితే సో ఏ కంట్రీస్తో మనకు ఎఫ్టీఏ అండ్ పీటీఏ ఉంది అనేది అర్థమవుతుంది అనమాట. ఎఫ్టీఏ అంటే ఏంటి, పీటీఏ అంటే ఏంటి అంటే ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, పీటీఏ అంటే ప్రిఫిడెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. సో ప్రిఫిడెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే సగం ఫ్రెండ్లీ. సో ఫ్రెండ్లీ అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంపోర్ట్ డ్యూటీ అదర్ కంట్రీస్కి కంపేర్ చేస్తే, ఇఫ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఇన్ ఆస్ట్రేలియా అనుకోండి. సో ఆస్ట్రేలియాలో ఉండి నేను సర్టెన్ అదర్ కంట్రీ ఫర్ యూఎస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో యూఎస్ నుంచి నేను ఏదో ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇండియాలో కూడా ఇంపోర్ట్ డ్యూటీస్ ఉన్నాయా లేదా, మనకు వాళ్ళకి అగ్రిమెంట్స్ ఎలా ఉన్నాయి అని ఒక్కసారి చెక్ చేస్తే ఇంపోర్ట్ డ్యూటీస్ మనకు ఎఫ్టీఏ బేస్ మీద ఇండియాతో ఉంది అంటే ఇక్కడ చాలా చాలా మంచిగా అండ్ ఈజీ టు ప్రాసెస్ అన్న వేలో మనము ఇంపోర్ట్ ఇక్కడ నుంచి చేయొచ్చు ఆస్ట్రేలియా వాళ్ళకి, ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఇండియా నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ తీసుకుంటారనమాట. సో అలా కాకుండా మీరు పీటీఏ అని ఉంటే ప్రిఫరబుల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. అది సగం అంటే సగం ఫ్రెండ్షిప్ అన్నమాట. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సగం పీటీఏకి ఏం డిఫరెంట్ అంటే సో మీరు ఒక 10% ఛార్జ్ వేస్తారు. సో అదర్స్కి అయితే 30% వేస్తారు. అంటే ఇండియాకి అయితే జస్ట్ 10% ఉంటుంది పీటీఏ, అదర్స్కి అయితే 30% ఉంటుందన్నమాట. అలా కాకుండా మీరు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ద సో మెనీ కంట్రీస్ ఉంటాయి. సో అక్కడి నుంచి మీరు కమాడిటీస్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు అంటే చాలా చాలా తక్కువ ధరకే మీకు వస్తుందన్నమాట. ఆ ప్రోడక్ట్ ఎక్కువ కాస్ట్ అయినా సరే సో ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి అక్కడ ఉండవు కాబట్టి మనకు వాళ్ళకు ఎఫ్టీఏ ఉంటుంది కాబట్టి సో చాలా చక్కగా అక్కడ ఈజీ టు గోయింగ్ అంటారు కదా. సో ఆ వేలో మనము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ కంప్లీట్ గైడెన్స్ త్రూ మనం వెళ్తున్నాము అంటే మనకు తెలుస్తుంది. సో ఎటువంటి మనం ఇంపోర్ట్ చేస్తున్నాము ఏదైనా ప్రోడక్ట్ లేకపోతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఆ కంట్రీతో టైఅప్ ఎలా ఉంది, ఎఫ్టీఏ మెథడ్లో ఉందా, పీటీఏ మెథడ్లో ఉందా, మరి ఇంపోర్ట్ డ్యూటీస్ ఎలా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ మీద చాలా చాలా అవగాహన పెడుతుంది అండ్ ఈజీ చేసేసింది అనమాట ప్రాసెస్. సో ఎనీవన్ కెన్ డూ అన్నట్టు వీళ్ళు చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు బిజినెస్ పీపుల్కి అండ్ ఎవరైనా సరే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేకి అర్హులు అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సో ట్రేడ్ బిట్వీన్ ద కంట్రీస్ ఎలా ఉన్నాయి అన్నది ఒక్కసారి మీరు గూగుల్ చేస్తే అక్కడ కంట్రీ టు కంట్రీ సో ఏ లెవెల్లో మనకు ట్రేడ్ ఉంది సో ఆ బేస్ మీద మనము కంట్రీ చూస్ చేసుకొని ట్రేడ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. శ్రీగారు ఫర్ ఎగ్జాంపుల్ బయ్యర్ మీకు కెనడా నుంచి వచ్చారు. సో అక్కడ చూస్తే మనకు ఇంపోర్ట్ డ్యూటీస్ చాలా ఉన్నాయి అండ్ మనకు ఎఫ్టీఏ లేదు, పీటీఏ ఉంది, అది కూడా చాలా పర్సెంటేజ్ ఎక్కువ లెవెల్లో ఉందన్నమాట. సో అక్కడ కష్టం అవుతుంది కొంచెం. సో బెటర్ దాన్ ఆస్ట్రేలియా. సో అలాంటప్పుడు మనం ఆస్ట్రేలియాతో టైఅప్ అవ్వడం చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ వీ కెన్ డూ ఈజీ బిజినెస్ అనమాట ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. సో ఇలాంటి జాగ్రత్తలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో అగ్రిమెంట్ బేస్ అనేది ఖచ్చితంగా చూసుకొనే మనము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లోకి దిగాలి సిరిగారు. పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి లాంగ్ రన్లోనే సక్సెస్ అవుతారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో. సో అందుకని పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ వెయిట్ చేయాల్సిందే. ఒక 100 మీరు లీడ్స్ వస్తే అందులో 1 or 2 లీడ్స్ అది జనరేట్ చేసి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు వాళ్ళతో. కానీ ఆ 99 అనేది వేస్ట్ అయిందా అని కాదు, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు. ఆ పేషెన్సీ అనేది ఎందుకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ఎక్కువ అంటారంటే 1 or
2 లీడ్స్ దొరికినా అది కన్వర్ట్ అయినా సరే ఆ 2 లీడ్స్తోనే మొత్తం మీరు లైఫ్ లాంగ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయొచ్చు. మేడం కంట్రీ టు కంట్రీ అన్నప్పుడు అగ్రిమెంట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అలా కాకుండా ఒక కస్టమర్ అండ్ అలాగే ఒక బిజినెస్ మ్యాన్కి సంబంధించి కూడా అంటే ప్రోడక్ట్ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు మ్యామ్? ప్రోడక్ట్ విషయంలో అండ్ తర్వాత వచ్చేసి అగ్రిమెంట్ అంటున్నారు కాబట్టి మీరు, సో ప్రోడక్ట్ విషయంలో ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్లకు అసలు ఈజీ గోయింగ్ అనమాట ప్రాసెస్. ఎందుకంటే ఆల్రెడీ మనం అడ్వాన్స్ తీసుకొని గూడ్స్ పంపిస్తాం, సో ప్రోడక్ట్ పంపిస్తాం కాబట్టి ఎక్స్పోర్టర్ ఈజ్ ద సేఫర్ ఇన్ దిస్ గేమ్. కానీ ఎవరైతే ఇంపోర్టర్ ఉంటారో వాళ్ళకైతే వీళ్ళు అంటే కస్టమ్ డ్యూటీస్ కానివ్వండి అండ్ తర్వాత వచ్చేసి అంతా ఒక ప్రాసెసింగ్లో వెళ్తున్నారు విత్ ఆల్ ద ఇన్సూరెన్సెస్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇన్సూరెన్సెస్తో వెళ్తున్నారు అంటే వీళ్ళు కూడా సేఫ్ జోన్లోనే ఉంటారు. సో ప్రోడక్ట్ తీసుకుంటారు, ఖచ్చితంగా టైఅప్ అనేది జరుగుతుంది సిరి గారు. సో అలా కాకుండా మీరు జస్ట్ ఇండిపెండెంట్గా వెళ్ళాలి నాకు తెలుసు అని చెప్పి ఎవరో ఒకరు బయ్యర్ ఉన్నారు అని చెప్పి జస్ట్ క్యాజువల్గా అప్రోచ్ అవితే అక్కడ 99% మనకు లాస్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా కాకుండా ఒక ప్రొసీజర్లో మీరు మెంటర్షిప్ గైడెన్స్ త్రూ వెళ్తున్నారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పాయింట్ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అండ్ విత్ ద ప్రాక్టికల్ అంటే ఏదో ఆన్లైన్లో నేర్పిస్తున్నారంటే ఆన్లైన్లోనే మీరు నాలెడ్జ్ తీసుకోవడం కాదు, ప్రాక్టికల్ కూడా చేయిస్తారనమాట. సో ఏదైనా సర్చింగ్ కానివ్వండి, గూగుల్ సర్చింగ్ కానివ్వండి, లేకపోతే హౌ టు ఫైండ్ ద కస్టమర్ అన్నది కూడా ఫీల్డ్ వర్క్ కూడా ఉంటుంది ఇందులో. సో ఫీల్డ్ వర్క్ త్రూ కూడా చాలా నేర్చుకుంటారు కాబట్టి సో వెళ్ళి పర్సన్ టు పర్సన్ కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఇందులో నేర్పిస్తారు. సో ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వితేనే ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో హిట్ అవుతుంది. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్స్లో ఎందుకు అటెండ్ అవ్వమంటారంటే కంప్లీట్ గైడెన్స్ మీకు ఎప్పుడైతే వస్తుందో యూ కెన్ సెల్ ఎనీథింగ్, యూ కెన్ ఎక్స్పోర్ట్ ఎనీథింగ్, ఎనీ ప్రోడక్ట్. సో మీకు డిమాండ్ ఎక్కడ ఉంది, ఏ కంట్రీలో ఉంది, సో అక్కడ కస్టమ్ డ్యూటీస్ ఎలా ఉన్నాయి, ఇంపోర్ట్ డ్యూటీస్ ఎలా ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఎఫ్టీఏ కానివ్వండి, పీటీఏ కానివ్వండి ఎలా ఉంటుంది, అండ్ కొన్ని కోడ్స్ ఉంటాయన్నమాట. సో ఆ కోడ్స్ రిలేటెడ్ మనం ఎలా వెళ్ళచ్చు, ఎలా సెర్చ్ చేయొచ్చు, బయ్యర్ ఎక్కడ దొరుకుతారు, సో ఆ జెన్యూన్ బయ్యర్ అని ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఉంటుంది. కాబట్టి ఆ కంప్లీట్ గైడెన్స్ త్రూ వెళ్తేనే మంచిది సిరి గారు. ఎలా మేడం ఎవరికైనా కూడా గైడెన్స్ కావాలి బిజినెస్ పరంగా కావచ్చు, లేదు అంటే ఎస్పెషల్లీ ఇలాంటి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటప్పుడు అగ్రిమెంట్ విషయంలో కావచ్చు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా ఉంటుంది? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. సో ఇదే కాకుండా ఇంకా ఏ బిజినెస్ ఐడియానా నాకుంది కానీ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలో అర్థం అవ్వట్లే, నేను ఇన్వెస్ట్ చేసేకి డబ్బులు ఉన్నాయి కానీ ఐడియా రావట్లే, వీళ్ళందరూ సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.